తెలంగాణ ముచ్చట్లు న్యూస్. మెదక్ జిల్లా కాశీపల్లిలో కొలువుతీరి ఉన్న శ్రీ 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 కాలభైరవ స్వామి ఆలయ 15వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శివస్వామి ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో కొలువు తీరి ఉన్నటువంటి శ్రీ 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 కాలభైరవ స్వామి దేవాలయం యొక్క 15వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం కాలభైరవాష్టమి రోజున స్వామివారికి శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి వారి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా కమనీయంగా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ క్షేత్రం అష్టభైరవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతోందని, దానికి ఈ రోజు అంకురార్పణ మొదలు పెట్టుకొని ఇంకొక సంవత్సరం నుండి 2 సంవత్సరాల మధ్యలో పూర్తి క్షేత్రముగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతామని, దీనికి సంబంధించిన కమిటీ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రాజశేఖర్, ట్రస్ట్ ట్రెజరీ అధ్యక్షులు రవిశేఖర్ తెలిపారు. కాశీపల్లి 15వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులుగా ఈ వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 26, 27, 28. ఈరోజు చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉండబోతుంది. దీనికి శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి వారు వచ్చేస్తున్నారు. వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ క్షేత్రం అష్టభైరవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతుంది. దానికి ఇది ఒక అంకురార్పణ. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఇంకొక 1-2 సంవత్సరాల్లో పూర్తి క్షేత్రంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఆలయ కమిటీ మరియు శివస్వామి వారి ఆధ్వర్యం లోపల ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాబోతుంది.